హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఇది నా చేతిలో చూడడానికి అయితే 10 సంవత్సరాల టైం పట్టింది. చాలా అంటే చాలా కష్టపడ్డా దీని గురించి అయితే. కొనడానికి కూడా మనకైతే ఇది ఐఫోన్ 17 మొన్న లాంచ్ అయినప్పుడే కొన్నాను, 19th రోజే. ఇది కొనడానికి మామూలుగా స్టోర్స్ అయితే తిరగలే, చాలా స్టోర్స్ తిరిగిన. లాస్ట్ కి అయితే మనకైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్ మేడ్చల్లో అయితే ఇది దొరికింది. దీన్ని అయితే మనం అయితే 77,000 కి అయితే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ పైన నో కాస్ట్ ఈఎంఐ 6 months కి అయితే బుక్ చేసినాను. ఫైనల్లీ అయితే నా చేతిలో ఉంది. ఇప్పుడైతే మీరు చూస్తున్నది ఐఫోన్ 17 సేగ్ కలర్ అన్నమాట. సేగ్ అంటే గ్రీన్ కలర్. చూడండి, ఇదైతే ఐఫోన్ 17 నా కళ అయితే నెరవేరింది ఈ రోజు తోటైతే. ఇప్పుడైతే దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మీకు వివరిస్తాను. అంటే ఐఫోన్ 11 నుంచి 16 వరకు లేనిది దీంట్లో ఉన్నది ఏంటంటే 120Hz ప్రోమోషన్ డిస్ప్లే అయితే దీంట్లో అయితే ఇచ్చిరనమాట. ఐఫోన్ 11 నుంచి 16 వరకు అయితే 60Hz రిఫ్రెష్ అయితే ఇచ్చారు. కానీ ఈసారి 17 లో మాత్రం IP68 రేటింగ్ అండ్ 120Hz ప్రోమోషన్ డిస్ప్లే 1 Hz నుంచి 120Hz వరకు ఉంటుంది. దీని స్మూత్నెస్ అయితే చూడండి ఎంత స్మూత్ గా ఉన్నదో. 120Hz ఇచ్చారు కాబట్టి. అందులోనూ దీని డిస్ప్లే సైజ్ కూడా పెరిగింది. 6.3 inches XDR OLED డిస్ప్లే తోటి వస్తుంది. ఫ్రంట్ సైడ్ సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ తోటి అయితే వస్తుంది. ఇంతవరకు అయితే సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉండేది ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లో కానీ ప్రోలో కానీ అంతే ఉండేది. ఇప్పుడు మాత్రం సిరామిక్ షీల్డ్ 2 తోటి అయితే వస్తుంది, అప్గ్రేడ్ అయింది. బ్యాక్ సైడ్ మాత్రం సిరామిక్ షీల్డ్ తోటే వస్తుంది, అదొకటి మైండ్ లో పెట్టుకోండి. దాంతో పాటు దీంట్లో వచ్చేసరికి ప్రో వచ్చేసరికి ఇది 2.0 తోటి అయితే వస్తుంది. ఇది ఒకటి మైనస్ పాయింట్. ప్రోలో మాత్రం 3.0 తోటి వస్తుంది. దీని వల్ల ఏంటంటే మీరు డైరెక్ట్ కనెక్ట్ చేసి వీడియో గేమ్స్ ఆడొచ్చు, అందులోనూ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు, డాటా ట్రాన్స్ఫర్ స్పీడ్ గా చేసుకోవచ్చు. 3.0 కానీ 3.2 ఉంటాయి. ఇది 2.0 కాబట్టి డాటా ట్రాన్స్ఫర్ కానీ స్లోగా అవుతుంది. స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు, గేమింగ్ కానీ. ఆల్గారిథం అయితే దీనికి సపోర్ట్ చేస్తుంది. అందులోనూ దీని బ్యాక్ సైడ్ కెమెరాలు వచ్చేసరికి రెండు కూడా 48 మెగాపిక్సెల్ వచ్చినాయి. దీంట్లో 48 మెగాపిక్సెల్లో 24 మెగాపిక్సెల్ గానీ అయితే ఇన్బుల్ట్ అయితే తీసుకుంటుంది. ఇంకో 12 మెగాపిక్సెల్ ఏమో వచ్చేసి టెలిఫోటో లెన్స్ లాగా పనిచేస్తుంది. 48 మెగాపిక్సెల్ అయినా దీన్ని యూజ్ చేసే మైక్రో షార్ట్స్ తీసుకోవచ్చు, మైక్రో వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనం 12 మెగాపిక్సెల్ చూసి చాలా విసిగిందగా ఈసారి 18 మెగాపిక్సెల్ తోటి అయితే వస్తుంది. అది కూడా సెంటర్ స్టేజ్ కెమెరా తోటి వస్తుంది. మనం ఫోటో దిగినప్పుడు ఇట్లా దిగుతాం కదా, గ్రూప్ సెల్ఫీ దిగాలంటే ఇట్లా హారిజాంటల్ గా పెట్టి దిగుతాం కదా. కానీ ఇప్పుడు మాత్రము ఆటోమేటిక్ గా సెంటర్ స్టేజ్ కెమెరాను మనం అక్కడ ప్రెస్ చేసినట్లయితే ఇట్నే ఉండి మనం గ్రూప్ సెల్ఫీస్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో ఇది ఒక అప్గ్రేడ్. అందులోనూ మనం ఐఫోన్స్ అంటే బేస్ మోడల్ వచ్చేసి 128 చూసుకుంటాం కదా, కానీ ఈసారి బేస్ మోడలే 256 GB తోటి వస్తుంది. ఇది ఒక మంచి విషయం. అందులోనూ 77,000 కే 256 వేరియంట్ వస్తుంది. ఐఫోన్ 17 సిరీస్ మొత్తం కూడా 256 బేస్ మోడల్ తోటే వస్తుంది. ఇది కూడా చాలా అంటే చాలా మంచి విషయము. ఇవన్నమాట ఐఫోన్ 17 లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి. ఒకవేళ మీరు కూడా ఐఫోన్ వాడుతున్నట్లయితే మీకు ఏ సిరీస్ నచ్చింది 11 నుంచి 17th వరకు, ఒకవేళ మీరు అప్డేట్ కావాలనుకుంటే ఒకవేళ 13 కానీ 14 కానీ 15 కానీ 16 కానీ వాడుతున్నట్లయితే ఇది వర్పు అప్డేట్ కానీకి. ఎందుకంటే ఐఫోన్ 17 అనేది చాలా అప్డేట్స్ వచ్చినాయి, అవి కూడా నీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. చాలా మంచి అప్డేట్స్ తీసుకొచ్చారు. ఇది మాత్రం ట్రెండింగ్ లో మాత్రం ఉంటది నెక్స్ట్ ఇయర్ దసరా సేల్స్ వరకు. ఎందుకంటే అప్పుడు 52, 53, 55,000 మధ్యలో వస్తాయి కాబట్టి చాలా మంది తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు మాత్రం ట్రెండింగ్ లో ఉంటది. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. విఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.